ఇయర్. థ్యాంక్ యూ సార్. మీలాగే మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ చెల్లి. 1 సెకండ్ అమ్మా. యు ఆస్క్ ద సెకండ్ క్వశ్చన్. లైబ్రరీ గురించి అడిగారు. యాక్చువల్లీ నేను లైబ్రరీకి వెళ్ళి రావాల్సింది, బట్ ఐ వాజ్ రన్నింగ్ లేట్, అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చాను. ఈ ప్రోగ్రామ్ అయినా డెఫినెట్లీ నేను లైబ్రరీకి వెళ్తున్నాను చెల్లి. ఐ విల్ గో సీ ద లైబ్రరీ. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫేజ్ వారిగా ఐ విల్ డెవలప్ ఇట్ ఫర్. ఎస్ సార్, లైబ్రరీతో పాటు కొంచెం ల్యాబ్స్ కూడా సార్. ఐ విల్ గో త్రూ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. Thank you, Sirisha, for being the representative of the college and getting those promises from our dear Lokesh. Hi sir, good afternoon. I'm Kartikeya of BBA Honors first year. ఇప్పుడు నాకు క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను, మీరేమనుకోకూడదు. మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు, అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు, అది వేరే విషయం. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో? అలా ఏం లేదు. చెప్పమ్మా. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్, మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా? ఒకవేళ సాడ్ ఫీల్ అయి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు? అమ్మా మీ డైట్ సీక్రెట్. నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. చెప్పచ్చా? చెప్పండి సార్. సో డైట్ సీక్రెట్ కి మళ్ళీ వస్తా కార్తికేయ. ఫస్ట్ ఓకే సార్. కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే, లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్. మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది, ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది. అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా. నన్ను అవమానించినా, నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే. సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశాను. ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని, లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి, మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్. ఐ న్యూ వాట్ ఐ వాజ్, ఐ న్యూ ఐ వాజ్ కేపబుల్, ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్. సో నేను ఎప్పుడు భయపడలా, నంబర్ 1. సెకండ్, ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్. అందరూ పాటించాలనుకోదు, అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు. నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా. సో అందుకే చెప్పా, మీరు ఇక్కడ పాటించకూడదు. అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీకు ఇక్కడ 3 మీల్స్ అవసరం నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా చేసే ముందు డైట్గా నేను చేసే ముందర కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి. లోకేష్ చేసాడు కనుక నేను కూడా అది చేయాలనుకోదు. డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకేమా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ కార్తిక్. First of all, good afternoon, sir. Good afternoon. My name is Tanuj. I am BBA Digital Marketing second year student. Sir, నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. యాజ్ ఏ BBA డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్ లో ఏ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ, ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది, మనకి జెమినీ ఏమో, గూగుల్ ఏమో జెమినీ ఫ్రీ ఇస్తుంది. బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్ కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐతో వర్క్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయి. మీకు మీ కాలేజ్ లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు @JCRJY అని. అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఫ్రీగా ఇవ్వగలరా? 100% ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. బికాస్ నేను కూడా బాగా వాడతా అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఈ మధ్యన జెమినీ ఎక్కువ వాడుతున్నా, ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం. అవును సార్. కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ తో ఐ విల్ యూజ్ జెమినీ అండ్ జెమినీ హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్. సో నేను ఐ విల్ టాక్ టు
జెమినై టీమ్ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినై అందించే బాధ్యత మేము తీసుకుంటాం. Thank you, As an sir. AI tool, Thank number you. one. Number two, your field is going to go through a lot of transformation. మొన్న నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని కలిశానమ్మా. ఆ ఆంటర్‌ప్రెన్యూర్ యుఎస్ లో పనిచేసి he worked in Amazon. Then he came back to India and he started a brand. The brand is about fast moving consumer goods. So creating water bottles, smart weighing scales. అట్లా డైవర్స్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు. టుడే హీ ఈస్ ఆల్మోస్ట్ సెల్లింగ్ 300 crores. 300 crores he is doing sales online. I think all this happened in the last 7-8 years. సో అతను మొన్న he was flying with me. నేను యూఎస్కి వెళ్ళి వచ్చాను. సో నా ఫ్లైట్లో ఉంటే వీఆర్ టాకింగ్. సో అతను అంటూ ఉన్నాడు ఈజ్ యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ. సో మార్కెటింగ్ చేసిన తర్వాత లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత ఈస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్. సో ఐ ran this campaign. This is the collateral I used to run the campaign. What is the suggestions you will give me? And he is asking AI. And AI has been giving some amazing suggestions on how to improve further. So AI, not only in school, but as a lifelong student, we should all use AI more effectively. Anede, I believe it. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 1 family 1 AI యూస్ కేస్ తయారు చేయాలి. ఒకప్పుడు 1 family 1 IT స్టూడెంట్ ఉండాలనేవారు. అక్కడ నుంచి 1 family 1 entrepreneur, 1 family 1 AI. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. సో ఆన్ దాట్ ఐల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ దట్ యు గేవ్ మీ. నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలాగ అనిపించింది సార్ మీకు? కాలేజ్ విజిట్ చేశారు కదా. I have been quite impressed. No, honestly, we should also appreciate the alumni association. Alumni కూడా వచ్చి వాళ్ళు పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు. సో వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ దెమ్. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే విధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న 6,000 మంది విద్యార్థుల పైన ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, dear Lokesh, for your wonderful suggestion. A very good afternoon, sir. I am Harshvardhani from 2nd BSc Computer Science. My question is, sir, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమని తెలుసు. అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు, లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి, ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకి ఇప్పుడు అన్కండిషనల్ గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి తల్లి. సో అమ్మ ఏమైనా అన్నినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు, మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. Thank you, sir. పర్మిషన్ తో మీకు ఛాన్స్ రండి. Thank you for great opportunity, sir. Namaste, sir. సార్ నమస్కారం, చెప్పండి సార్. This is Principal Ramachandra, sir. మా కళాశాల